బ్రేకింగ్ న్యూస్. బీజేపీ నేత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల శ్రీవారి తులాభారంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం జగన్ కి దేవుడంటే భయం లేదు, భక్తి లేదన్నారు. భక్తుల కానుకల రూపంలో ఇచ్చే నగదు తరలించారని, శ్రీవారి తులాభారం కుంభకోణంపై స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు చేశామన్నారు ఆయన. దోచుకున్న వారి దగ్గర నుంచి వడ్డీతో సహా వసూలు చేస్తామంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల దేవాలయాన్ని దోపిడీ చేశారంటూ ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ప్రతి చిన్న విషయంలో, ఏ విషయంలో అయినా సరే ఏదైతే చేతివాటం ప్రదర్శించారంటూ ఆయన ఆరోపిస్తున్నాడు. తాజాగా ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల కోరికలు తీరిన తర్వాత తులాభారం తీసుకోవడం చేస్తుంటారు. ఆ తులాభారానికి ఇచ్చిన నగదును కూడా అపహరించుకొని వెళ్లారంటూ ఆయన చెప్తున్న నేపథ్యం. దీనిపైన ఏదైతే స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో భానుప్రకాష్ రెడ్డి ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ విధమైన ఆరోపణ చేసినప్పుడు గతంలో కూడా దీనిపైన మీరు టీటీడీ పాలక మండలి సమావేశం అప్పుడు మాట్లాడారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదా? ఇప్పుడు మరి తిరిగి విజిలెన్స్ ఎస్పీకి ఫిర్యాదు చేయడం, దీనివల్ల విచారణ జరుగుతుందంటున్నారు. అంటే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అనేక అవినీతి అక్రమాల మీద ఈ ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ దురదృష్టం, ఈ పరకామంలో జరిగినటువంటి అంశం ఎవరి దృష్టికి, మా దృష్టికి కూడా రాలేదు. మా దృష్టికి కూడా గత నెలలో వచ్చినప్పుడు టీటీడీ అధికారులకి దృష్టికి నేను తీసుకుని వెళ్ళాను. ఈరోజు రేపు ధర్మకర్తల మండలి సమావేశం ఉంది కాబట్టి ఈరోజు స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి డీజీ గారికి ఎండార్సెస్ లెటర్ ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి విచారించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంటే, గతంలో టీటీడీలో అన్ని విభాగాల్లో వీళ్ళు ఎంక్వైరీ చేసినటువంటి అధికారులు దీన్ని ఇమీడియట్గా ఎంక్వైరీ చేస్తే ఒక వారం 10 రోజుల లోపలే అక్కడ పనిచేసినటువంటి కానుకలను దొంగలించినటువంటి వ్యక్తులు వెంటనే దొరికే అవకాశం ఉంది కాబట్టి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. నాకైతే ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. తొందరలోనే తప్పు చేసిన వారు, అసలు ఎంత బాధ అంటే, వెంకటేశ్వర స్వామి హుండీలో సంరక్షణ కానుకలు కొట్టేశారు. దాదాపు 100 కోట్ల రూపాయలు పరకామంలో కొడితే చెట్టు కింద పంచాయతీ చేసినట్టు పంచాయతీ చేసి వారి దగ్గర లోకాదత్త రాసుకొని వాడిని పంపించేశారు. స్వామివారి వస్త్రాలు, స్వామివారి శేష వస్త్రాలు కూడా అనర్హులకి వెళ్ళాయని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి. ఈరోజు తులాభారం, ఎంత పవిత్రమైన తులాభారం, దాంట్లో కూడా కకృతిపడి ఈ బయట వస్తే అధికారికి తెలిసి కూడా అప్పుడు అనేక మంది అప్పుడున్నట్టు ఈవో ధర్మారెడ్డి గారికి ఫిర్యాదు చేసినా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎవరిని తప్పించడానికి, ఎవరిని కాపాడడానికి మౌనంగా ఉన్నారో వారు సమాజం చెప్పాల్సిన అవసరం. తులాభారంలో రోజుకి ఎంత వీళ్ళు స్వాహా చేసింటారని మీరు భావిస్తున్నారు? రోజు నేను మొన్న తులాభారంకి వెళ్ళి అక్కడ పరిశీలిస్తే దాదాపు నేను వెళ్ళిన రోజు 10,18,000 రూపాయలు ఆ రోజు తులాభారంలో 3 షిఫ్ట్లు ఉంటాయి. 3 షిఫ్ట్లకు కలిపి 10,15,000-18,000 రూపాయలు వచ్చింది. దాంట్లో 90% నగదు రూపంలో వస్తుంది, అంటే డబ్బు రూపంలో వస్తుంది. మిగతా అంతా కార్డులో ఉంటుంది, మిగతా అంతా నగదు రూపంలో వస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు అనుమానాలు నాకు ఫిర్యాదు చేసినట్టు వాళ్ళు రోజు మినిమం ఒక 2 లక్షలు తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. మీరు కానీ పరిశీలిస్తే, లోతుగా పరిశీలిస్తే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. విచ్చలవిడి ఖర్చు పెడుతున్నారు వాళ్ళు డబ్బులు కూడా. వాళ్ళు గతంలో అధికార పార్టీకి, వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి మేము వారి మీద ఫిర్యాదు చేస్తాం. గతంలో ఎంత వచ్చింది రోజు తులాభారంలో మీరు ఈ అనుమానం రావడానికి కారణం? ఖచ్చితంగా అప్పుడు కూడా నిత్యం రోజు 10 లక్షల రూపాయలు. ఆ వైసీపీ గవర్నమెంట్ హయాంలో ఎంత వచ్చింది? అప్పుడు మీరు తక్కువ వచ్చింటేనే కదా మీరు ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు. అప్పుడు ఎంత వచ్చింది? అదే ఆ విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. నిత్యం 10 లక్షలు స్వామివారి ఖజానాకి వెళ్లాల్సింది, దాంట్లో ఆ ఖజానాకి వెళ్ళకుండా వీళ్ళు జోబీలోకి వెళ్ళిందని చెప్పి ఫిర్యాదు ఉన్నాయి. కాబట్టి మొత్తం అన్ని స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీలో వాస్తవాలన్నీ బయటపడిపోతాయి. సంవత్సరం అయింది స్టేట్ ఏదైతే మీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఏదైతే గవర్నమెంట్ వచ్చిన వెంటనే టీటీడీ ప్రక్షాళనని చంద్రబాబు నాయుడు చెప్పారు. మీ నాయకులు కూడా అదే పాటే, మీరు కూడా అదే అన్నారు. కానీ విజిలెన్స్ ఎంక్వైరీ ప్రారంభించింది. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చినట్లు చెప్తున్నారు. అయినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అవుతుంది? తొందరలోనే ముఖ్యమంత్రి గారు కూడా కలవబోతున్నాం మేము, ముఖ్యమంత్రి గారి దృష్టికి. ఎందుకంటే భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి నివేదిక సమర్పించామని చెప్పి విజిలెన్స్లో చెప్తున్నారు. కాబట్టి వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా దీని మీద తొందరలోనే సివియర్ యాక్షన్ తీసుకుంటారని చెప్పి నమ్మకం ఉంది. దేవుణ్ణి దోచుకోవడమే లక్ష్యంగా గత పాలక మండలితో పాటు ఉద్యోగులు కొంతమంది పనిచేశారు. వారందరి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నమ్మకం తాముందని, అదేవిధంగా తులాభారం విషయంలో ప్రతిరోజు 10 లక్షల రూపాయలు తులాభారం
వ్యవహారానికి వస్తుంటే గతంలో మాత్రం చాలా తక్కువగా రికార్డులో నమోదు చూపించారు. అందువల్లనే తమకు అనుమానం వచ్చి ఈ విషయం మీద ఫిర్యాదు చేస్తున్నానని అని చెప్తున్నారు. అదేవిధంగా గతంలో జరిగిన అక్రమాలకు కారణమైన వారందరి మీద కఠినంగా చర్యలు తీసుకునేందుకు తాను త్వరలో ముఖ్యమంత్రిని కలవబోతున్నాను అంటున్నారు భానుప్రకాష్ రెడ్డి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. ప్రతిరోజు దాదాపు 10 లక్షలు అపహరించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు భానుప్రకాష్ రెడ్డి. 2019-2024 మధ్య టీటీడీ ఖజానాకు రక్షణ లేకుండా చేశారని, శ్రీవారి సొమ్మును వాటాలుగా పంచుకున్నారని ఆరోపిస్తున్నారు. అసలు స్వామివారి ఆభరణాలు భద్రంగా ఉన్నాయా అనే అనుమానం కలుగుతోందని, పరకామణి, తులాభారం, శ్రీవారి డాలర్లు ఇలా ఏదీ వదలకుండా దోచేశారని ఆయన చెబుతున్నారు. ఈ విషయంలో విచారణ జరిపేందుకు సీఎం డీజీపీని కలుస్తామన్నారు. టీటీడీ ఉద్యోగులు తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తారని, ఇంటి దొంగలు ఉన్నారని చెబుతున్నారు. 2019-2024 వరకు జరిగిన ఆర్థిక అంశాలపై విచారణ జరిపించాలని బోర్డు మీటింగ్లో మాట్లాడుతారన్నారు భానుప్రకాష్ రెడ్డి. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూస్తున్నాం ఇటు తిరుమలలోని ఏదైతే స్వామివారికి సంబంధించిన తులాభారం ఉందో దాంట్లో అనేక కుంభకోణాలు జరిగాయంటూ కూడా ఇటు భానుప్రకాష్ రెడ్డి అయితే ఆరోపిస్తున్నారు. సో మొత్తంగా అసలు ఏం జరుగుతుందనుకోవచ్చు, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రసన్న, 2019-24 మధ్యకాలంలో టీటీడీలో పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగాయి. దేవుని సొమ్ము అపనంగా దోచుకున్నారంటూ టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు. దీనికి తగ్గట్టు ఆయన విజిలెన్స్కు ఫిర్యాదు కూడా చేశాడు. గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే తిరుమల నుంచి ప్రక్షాళన కొనసాగిస్తానంటూ చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ నడిచింది. సుమారు 6 నెలల పాటు ఎంక్వైరీ వివిధ ఏదైతే ఒక షాపులో కేటాయింపు తప్ప మిగతా అన్ని విషయాల మీద సమగ్రంగా విచారణ చేసి ఆ విచారణను ఏదైతే సీఎంకు అదేవిధంగా ప్రభుత్వానికి అందజేసిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు వాటి మీద చర్యలు పెద్ద ఎత్తున తీసుకోలేదంటూ ఏదైతే ఇటు పాలక మండలి సభ్యులతో పాటు ఇటు మిగతా వారు కూడా భావిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే పరకామణి కేసుకు సంబంధించి గతంలో 100 కోట్ల మేర పరకామణి నుంచి ఏదైతే మఠానికి సంబంధించిన ఒక ఉద్యోగి తీసుకువెళ్ళిపోయాడు. అతన్ని బెదిరించి అతని ఆస్తులు కొన్ని టీటీడీకి రాయించి అతని ప్రైవేట్ ఆస్తులు అప్పట్లో పాలక మండలి సభ్యుల్లో కీలకంగా ఉన్నవారు పోలీసు అధికారులు రాయించుకున్నారంటూ కూడా విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి ఏదైతే చోరీ కేసును లోకాయుక్తలో కొట్టివేయించడం ఇక్కడ చరిత్రలో జరగదు, దీనిపైన పునర్విచారణ జరగాలి, కేసును రీఓపెన్ చేయాలంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి గతంలో పలుమార్లు ఏదైతే వీటి మీద దరఖాస్తు ఏదైతే విజ్ఞప్తి చేశాడో దీంతో పాటు కోర్టుకు కూడా వెళ్తానని చెప్తున్నాడు. మరోవైపు ఈ విషయం మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాలని డిమాండ్ చేశాడు. తాజాగా ఏదైతే తులాభారం స్వామివారి ఆలయంలోకి మనం వెళ్తే ఎడమ వైపున ఏదైతే తులాభారం ఉంటుందో అక్కడ చిన్నపిల్లలతో పాటు పెద్దలు తమ కోరికలు తీరిన వారు, అనారోగ్యం పాలై ఆరోగ్యంగా స్వస్థత చేకూరిన వారు చాలామంది తమ బరువుకు తగ్గట్టు అటు బెల్లంతో కానీ అదేవిధంగా నగదుతో కానీ స్వామివారిని అది తూచుకొని స్వామికి విరాళంగా ఏదైతే స్వామికి కానుగ్గా ఇస్తుంటారు. ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రతిరోజు 10 నుంచి 11 లక్షల రూపాయల వరకు అటు స్వామివారికి ఈ విధంగా ఆదాయం వస్తుంది. అయితే 2019 నుంచి 24 మధ్య కాలంలో జరిగిన వ్యవహారంలో ఆ లెక్కను తక్కువగా చూపించి ఆ నగదును కూడా తీసుకెళ్లారు. ఏదైతే తులాభారంలో పనిచేసిన ఉద్యోగులు కోట్లకు పడగలెత్తారు, వారు తుమ్మలగుంటలో కూడా నివాసం ఉంటున్నారంటూ కూడా ఆయన చెప్పారు. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని గత పాలక మండలి సమావేశంలోనూ ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నేరుగా అతను టీటీడీ ఏదైతే స్టేట్ విజిలెన్స్ ఎస్పీకి కలిసి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దీంతో పాటు ఏదైతే శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి విచారణ జరిగింది, అదేవిధంగా కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతుంది. ఇక 2-3 రోజుల్లో ఏదైతే టీటీడీకి సంబంధించిన ఉద్యోగులను ఈ కేసులో విచారణ చేసి వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేశారు, రెండో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే అన్ని విషయాల్లోనూ అటు వస్తువుల కొనుగోలులో కానీ అదేవిధంగా వస్తువుల నాణ్యత లేకుండా వస్తువులను కొనుగోలు చేయడం కూడా జరిగింది. దీనిపైన కూడా విజిలెన్స్ విచారణ కొనసాగింది. మొత్తం మీద 6 నెలల పాటు సమగ్రంగా విజిలెన్స్ విచారణ చేసినప్పటికీ ఆ విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు పడుతున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ ఏదైతే కేసులు నమోదు చేయాలి, అదేవిధంగా ఎవరైతే స్వామివారి సొమ్మును స్వాహా చేశారో వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నాడు. అంతేకాకుండా స్వామివారి బొక్కసానికి సంబంధించి ఆయన నగలు కూడా కరెక్ట్గా ఉన్నాయా, ఏదైతే
విజయనగర రాజులు, అంతకుముందు రాజులు వేల సంవత్సరాల నుంచి స్వామివారికి నగలు రాజుల నుంచి ఇప్పుడు ఉన్న వారి వరకు సమర్పించారు. ఆ నగలు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాటిని కూడా నకిలీ చేశారా లేకపోతే వాటి వివరాలు కూడా తేల్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు స్వామివారి శేషవస్త్రం ఏదైతే స్వామివారు ఏదైతే శుక్రవారం నుంచి మరీ శుక్రవారం వరకు ఒకే వస్త్రం ధరిస్తాడో ఆ వస్త్రాన్ని మఠాధిపతులతో పాటు అదేవిధంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, అదేవిధంగా ముఖ్యమంత్రికి మాత్రమే ఇస్తారు. అలాంటి శేషవస్త్రాలను కూడా గత ప్రభుత్వంలో కొంతమంది అడ్డగోలుగా అమ్ముకున్నారు. వీటిపైన కూడా విచారణ చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తుండడం. మొత్తం మీద సమగ్రంగా అన్ని విషయాల మీద విచారణ చేయాలి. గత ప్రభుత్వంలో ఏదైతే విజిలెన్స్ నివేదిక ఇచ్చారో గత ప్రభుత్వంలో జరిగిన వాటిపై టీటీడీ విజిలెన్స్ విచారణ చేసినప్పటికీ వాటిని ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతోపాటు గోశాలలో జరిగిన అక్రమాలు, ప్రతి ఒక్క అంశం మీద జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా తాను ముందుకు వెళ్తాను, త్వరలో సీఎంను, డీఐజీని కలిసి విషయాలను ఫిర్యాదు చేస్తానంటున్నాడు ప్రసన్న. మొత్తం మీద ఈరోజు తులాభారం మీద ఆయన లేవనెత్తిన అంశం రేపు జరిగే పాలక మండలి సమావేశంలో హాట్గా ఉండే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పక తప్పదు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అయితే ఇటు స్వామివారి తులాభారంలో భారీ కుంభకోణం జరిగింది అంటూ కూడా ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ఇటు జగన్కి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. స్వామివారికి సంబంధించిన ఆభరణాలన్నిటిపైన కూడా ఎక్కడికక్కడ కూడా ఏవైతే ఆయన తీసుకున్నారో వాటన్నిటిని కూడా మేము వడ్డీతో సహా తిరిగి చెల్లించుకుంటామంటూ కూడా చెప్పుకొస్తున్నారు.